సంగం మండలం సిద్దిపురం గ్రామంలో అర్ధరాత్రి ఒకేసారి 3 ఇళ్లలో చోరీ జరిగింది. షేక్ మహబూజా, షేక్ మస్తాన్ సాహెబ్, శ్రీహరి అనేవారి ఇళ్లలో దుండగులు చోరీ చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి 57,000 రూపాయల నగదు, 6 గ్రాముల బంగారం చోరీ చేశారు. ఉదయాన్నే ఇంటికి వెళ్లి వచ్చే చూసేసరికే ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నాగార్జునరెడ్డి చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. అదే కదా ఉంటుంది వచ్చేసారు అంటే దాతవే బాక్స్లను చెక్ చేశారు. అవి వాటిలో ఏం లేవు. వాటి వరకు ఆ బాక్స్ని ఆ ఫ్రిడ్జ్ కవర్లో ఒక 3,000 క్యాష్ ఉంటుంది. ఆ క్యాష్ అంతా ఇంతవరకు సోదా వేసి బయటికి ఎత్తుకెళ్ళిపోయారు. మేము 4 గంటలప్పుడు వేసి చూసి బయటకు అంత బాగా మేము పని చేసుకుంటా చూసేసరికి ఏంటి. నా పేరు శ్రీహరి, మా సిద్దిపురం సంగం మండలం. నాకు వచ్చేసి మేము రాత్రి 1-2 ప్రాంతంలో జరిగిందని మేము అనుకుంటున్నాం. మేము 4 గంటల ప్రాంతంలో చూసాము. మంచి బయటకు వచ్చి మేము పని చేసుకుంటూ గమనించేసరికి ఎక్కడ బాక్సులు మేము అనుకుని పెట్టినవి లేవు అని గమనించి చూసేసరికి లేక మేము మళ్ళీ 6 గంటలకి సార్ వాళ్ళు కంప్లైంట్ చేసాం. సార్ వాళ్ళు వచ్చి అంతా వెరిఫై చేసి చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్ చూసుకున్నారు. క్యాష్ అయితే 15,000 క్యాష్ ఉన్నది. క్యాష్ ఎత్తుకెళ్ళారు. మిడ్రూమ్లోకి అయితే ఏమీ రాలేదు. పొరపాటు ఫోన్లో ఏమీ తాకలేదు. క్యాష్ వరకు ఎత్తుకెళ్ళారు. 15,000 క్యాష్ ఉన్నది. ఇదే టైంలో 2 గంటల ప్రాంతంలో బయట మా వెనకాల ఇల్లు కూడా ఇలాగే పగలగొట్టి బీరో చేసి ధ్వంసం చేశారు. అక్కడ ఎంత ఉందనేది వాళ్ళు ఇంకా చూసుకోలేదు. వాళ్ళు ఇప్పుడు చెక్ చేసుకుంటున్నారు. అదే ఇంకొక ఇల్లు 3 ఇల్లు ఈరోజు ఇంకొక ఇల్లు కూడా ఇలాగే బీరో పగలగొట్టి అక్కడ ఒక ఉంగరం, ఒక 5,000 క్యాష్ అని వాళ్ళు చెప్తున్నారు బాధితులు. అట్లా జరిగింది. మొత్తం 3 ఇల్లు రాత్రి 1-2 గంటల ప్రాంతంలో జరిగింది. Yeah.